ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఒక నోటిఫికేషన్ గురించి అయితే వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇది అప్లై చేసిండు, అందుకోసమనే వీడియో చేయి హెల్ప్ అవుతుంది అని చెప్తే చేస్తున్నాం మీకు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఎన్ఐటి వరంగల్ ఉందో, సో అందులో ఎన్ఐటి వరంగల్లో పనిచేయడానికి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో మనం ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు ఏవేవైతే ఉన్నాయో అవి మీకు చెప్తా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఎన్ఐటి వరంగల్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఇక్కడ మొన్న వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. November 29. అప్లికేషన్స్ వచ్చేసి November 13 స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ 1/7/2025. ఇంకా చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ 1 మంత్ ఉంది. సో చూసుకోండి, అప్లై చేసుకోండి. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకుంటే మొత్తం చూసుకుంటే 56 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ 56 అయితే ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందో అయితే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న అన్ని పోస్టులకి మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం 56 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. సో ఈ 56 వేకెన్సీస్లో నేను చూసి మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో చెప్తా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇందులో చూసుకోండి, మనకి నార్మల్గా సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీరు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేటిక్స్, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్. సో రకరకాల పోస్టులు ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని గ్రూప్ ఏలో కొన్ని పోస్టులు, గ్రూప్ బిలో కొన్ని పోస్టులు, గ్రూప్ సిలో కొన్ని పోస్టులు, ఓకేనా. సో గ్రూప్ ఏ అంటే పెద్దవి, గ్రూప్ బి అంటే నార్మల్, గ్రూప్ సి అంటే చిన్న జాబ్లు, ఓకేనా. సో దానికి సంబంధించిన వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది, అప్లై చేసుకుంటే బెటరు. సో ఎన్ఐటి వరంగల్ అంటే మనకు దగ్గరనే ఉంటుంది కాబట్టి, సో తెలంగాణలోనే ఉంది కాబట్టి వరంగల్ ఎన్ఐటి మనకి అప్లై చేసుకుంటే ఒకవేళ పాసిబుల్ ఉంటే అప్లై చేసుకుంటే వెళ్ళొచ్చు, రాయొచ్చు. వేరే స్టేట్లో కాదు కదా, తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని అప్లై చేసుకోకుండా ఉండకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసి వరంగలే కాబట్టి వెళ్ళి ఎగ్జామ్ రాసి చూసుకోవచ్చు, మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, ల్యాబ్ అటెండెంట్ అని ఉంది. ల్యాబ్ అటెండెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో బేసిక్ పే వచ్చేసి 18,000 ఉంది, ఓకేనా. ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఈజీగా ఒక 25,000-30,000 వస్తుంది శాలరీ. నాట్ ఎక్సీడింగ్ 27 years. 10+2 అంటే ఇంటర్మీడియట్. అండ్ టెంటేటివ్ మంత్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి విల్ బీ నోటిఫైడ్ సెపరేట్లీ అని ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇది పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఓపెన్లో 5 పోస్టులు ఉన్నాయి, ఓబీసీలో 4, ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1, ఓకే. సో ఈడబ్ల్యూఎస్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. సో ఇది ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన పోస్టులు. ఇది కూడా ఎన్ఐటి ఇప్పుడు మనం డిస్కషన్ చేసే ప్రతి పోస్టు ఎన్ఐటి వరంగల్కి సంబంధించింది. ఒకవేళ జాబ్ వస్తే అందులోనే పనిచేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్. ఆఫీస్ అటెండెంట్ అంటే ఏమిటంటే ఇది కూడా బేసిక్ పే 18,000 ఉంది. మళ్ళీ ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని 25,000 శాలరీ వస్తుంది. ఇక్కడ మొత్తం ఎన్ని యూఆర్ అంటే ఓపెన్ పోస్టులు 6 ఉన్నాయి. ఆ పోస్టులకు అందరూ ఎలిజిబుల్, ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక రిజర్వేషన్లో ఉన్న పోస్టులు బీసీలకు 2 ఉన్నాయి, ఎస్సీలకు 1 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది కూడా నాట్ ఎక్సీడింగ్ 27 years. ఇది కూడా ఇంటర్మీడియట్. విల్ బీ నోటిఫైడ్ సెపరేట్లీ అని పెట్టిండు. మంత్ ఆఫ్ సెలెక్షన్ అంటే మనకు నోటీస్ కానీ, మెయిల్ కానీ, మెసేజ్ కానీ ఏదో ఒకటి పంపుతారు అప్లై చేసుకున్న తర్వాత. సో అది దీనికి సంబంధించింది. సో ఇక్కడ చూసుకుంటే ఇది జూనియర్ అసిస్టెంట్, కొంచెం ఈ ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ కంటే కొంచెం మంచి పోస్ట్ అన్నట్టు. బేసిక్ పే వచ్చేసి 21,700 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని ఈజీగా 30+ ఈజీగా వస్తుంది. 30+35,000 దాకా వస్తుంది శాలరీ. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఇది కూడా నాట్ ఎక్సీడింగ్ 27 years. దీనికి ఏంటంటే క్వాలిఫికేషను 10+2 ఇంటర్ ఉండాలి, ఇంటర్ ఎనీ గ్రూపు. ప్లస్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి. అండ్ ప్రొఫిషియెంట్ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ ఉంది. సో మీకు టైపింగ్ స్పీడ్ నేర్చుకుంటా, కీబోర్డ్ ఉంది, నేను కీబోర్డ్కి ఫోన్కి కనెక్ట్ చేసుకొని టైపింగ్ స్పీడ్ ప్రాక్టీస్ చేసుకుంటా, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇది ఏదైతే వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ ఉందో ఇది మీకు తెలియకపోయినా కానీ ల్యాప్టాప్ కానీ బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోరి, టైపింగ్ స్పీడ్ కీబోర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోరి, ఫోన్కి ఓటీజీ కేబుల్తో కనెక్ట్ చేసుకొని ఫోన్కి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ మంచి పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ అంటే మీకు మంచి సిస్టమ్ కూడా కూర్చొని వర్క్ చేసి ఉంటుంది. సో యూఆర్లో 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్. ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. ఇద్దరిని టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. మిగిలిన వాళ్ళలో ఓబీసీలోకి వెళ్ళి 2 తీసుకుంటారు, ఈడబ్ల్యూఎస్లో 1 తీసుకుంటారు. మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. సో సేమ్ దీనికి సంబంధించే ఇంకొకటి సీనియర్ అసిస్టెంట్. ఇది కూడా 25,700 ఉంది. 25,500 వేకెన్సీ అంటే మీకు 40,000 ఈజీగా వస్తుంది శాలరీ. 35 to 40,000 శాలరీ వస్తుంది. మళ్ళీ ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ అన్ని కలుపుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 5 ఉన్నాయి వేకెన్సీస్ ఓపెన్లో. ఓబీసీలో 2 ఉన్నాయి, ఎస్సీలో 1 ఉంది, ఓకేనా. సో వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. అక్కడ వేకెన్సీస్ బట్టి వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మాకు ఎస్టీకి లేదు, ఈడబ్ల్యూఎస్కి లేదు అనుకుంటే సో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు డివైడ్ చేస్తారు. మీకు ఎక్కడైతే పోస్టులు ఉన్నాయో దానికి అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన జస్ట్ 10th ఇంటర్ పోస్టులే, ఓకేనా. ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులే ఉన్నాయి కాబట్టి అన్ని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాయి. ఈ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ప్లస్ ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ అవన్నీ సింపుల్గానే ఉన్నాయి. అప్లై చేసుకుంటే ట్రై చేయండి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, నాట్ ఎక్సీడింగ్ 33 years, ఓకేనా. సో అవుట్ ఆఫ్ ద అబోవ్ 1 వేకెన్సీస్
రీమార్క్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళని అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు 1 వేకెన్సీ, కానీ మాక్సిమం ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అప్లై చేసుకోరు ఈ పోస్టులకి. సో దీనికి కూడా ఇంటర్మీడియట్ ఉండాలి, ప్లస్ 35 words per minute టైపింగ్ టెస్ట్ ఉండాలి, సేమ్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్ షీట్, ఓకేనా, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ డిజైరబుల్ అని పెట్టిండు. డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదు, ఒకవేళ ఉంటే బెనిఫిట్. ప్రొఫిషియెంట్ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ స్టెనోగ్రఫీ స్కిల్స్, బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టిండు. సో డిగ్రీ ఉండాలి, స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. స్టెనోగ్రఫీ అంటే అది సెపరేట్ కోర్స్ ఉంటుంది, సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. సో ఇది ఉంటే బెనిఫిట్ అంతే, కంపల్సరీ కాదు. డిజైరబుల్ అంటే కంపల్సరీ అని కాదు, జస్ట్ ఉంటే బెనిఫిట్ అన్నట్టు, దీనికి సంబంధించింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బీపెడ్ చేసిన వాళ్ళు ఉంటే, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బీపెడ్ అంటారు కదా, అలా వాళ్ళకి ఇది ఒక్కటే పోస్ట్ ఉంది ఓబీసీ. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. 35,400 బేసిక్ పే ఉంది, ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని ఇంకో 10,000 ఎక్కువ, 45,000 దాకా రానికి హోప్ ఉంది. వీళ్ళు ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ బీపెడ్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ డ్రామా, మ్యూజిక్, ఫిల్మ్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, జర్నలిజం, ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ అదర్ స్టూడెంట్ సంథింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంది. ఏం లేదు, ఏదన్నా పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎట్లాగో బీపెడ్ చేసిన వాళ్ళకి ఉంటాయి, డిగ్రీతో ఇంటర్తో బీపెడ్లో చేసినవో ఆ సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటే హెల్ప్ అవుతుంది. బీపెడ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు. ఈ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఒక్కటే పోస్ట్ ఉంది ఓబీసీలో. ఎవరైనా బీపెడ్ చేసిన వాళ్ళు ఉంటే ట్రై చేసుకోండి. శాలరీ మాత్రం 35,400 రూపీస్ ఉంది, అది బేసిక్ పే, అలవెన్సెస్ కలుపుకొని 45,000 దాకా వస్తుంది. సో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేటిక్స్, నేను చెప్పిన కొంతమందికి ఓపెన్ డిగ్రీలో BLIC ఉంటుంది, బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్, చేస్తే చేయండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చాలామందికి నేను చెప్పిన. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే BLIC, బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం ఇది ఒక్క పోస్ట్ ఉంది, ఓన్లీ ఒక్క పోస్ట్. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, 30 years నాట్ ఎక్సీడింగ్. ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అంటే BCom, BA, BSc ఏదో ఒక డిగ్రీతో పాటు, అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఇది BLIC. లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒక్కటే ఉంది అక్కడ పోస్టు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క పోస్ట్ కూడా ఫిజికల్లీ డిజేబుల్డ్కి రిలేటెడ్ ఉంది ఈ పోస్టు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫిజికల్లీ డిజేబుల్డ్తో కూడా OAL అని సెపరేట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి నార్మల్ పీపుల్ అప్లై చేసుకోరు, అదని అక్కడ పెట్టారు. సో అది ట్రై ట్రై చేసుకోండి BLIC వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు UR పోస్టులు, ఒకటి EWS పోస్ట్ ఉంది. SC ST BCలు ఇక్కడ 2 UR పోస్టులు ఉన్నాయి కదా, వాటికి అప్లై చేసుకోవాలి. EWS వాళ్ళు ఉంటే దీనికి, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటే. పోస్ట్ వచ్చి జూనియర్ ఇంజనీర్, 35,000 బేసిక్ పే ఉంది. దీనికి కూడా అంటే 40,000, 45,000 కళ్ళు మూసుకొని ఈజీగా 45,000 దాకా వస్తుంది, అలవెన్సెస్ కలుపుకొని. ఇక్కడ ఏముంది, ప్లస్ DA ప్లస్ అలవెన్సెస్ యాజ్ అడ్మిషబుల్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టెడ్ ఇన్ వరంగల్ అని ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంతైతే వస్తుందో వరంగల్లో పనిచేసేటోళ్ళకి మనకు కూడా అంతే అలవెన్సెస్ వస్తాయి. ఏమి ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ క్లాస్ BE, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, లేదంటే బీటెక్ ఇన్ సివిల్, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ బీటెక్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు విత్ ఎక్సలెంట్ అకాడమిక్ నాలెడ్జ్. ఇంకోటి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్. సో ఈ వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్ షీట్ ఎందుకైనా బెటర్, దీని వల్ల ట్రై చేసుకుంటే నేర్చి పెట్టుకోండి సెపరేట్గా. అలా పోయి టెస్ట్ పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇది సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళని ఉంటే అప్లై చేసుకోండి, జూనియర్ ఇంజనీర్ ఈ పోస్టు. సో ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సూపరింటెండెంట్ పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి URలో 3 పోస్టులు ఉన్నాయి, OBCలో 1 ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి 50%, అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, వర్డ్ ప్రాసెసింగ్ ఇది 1 ఉంది. OBCలో 1 పోస్ట్ ఉంది, 35,400 రూపీస్ బేసిక్ పే, ఓకేనా. అలవెన్సెస్ కలుపుకొని 45 దాకా వస్తాయి. నార్మల్ డిగ్రీ, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోనికి. సో ఇది దీనికి సంబంధించి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి నార్మల్గా కొన్ని పోస్టులకి ఏమో 1,000 రూపీస్ ఉంది, గ్రూప్ A లెవెల్ పోస్టులకి నార్మల్గా. మిగిలిన పోస్టులకి 500 అప్లికేషన్ ఫీజు ఉంది. నార్మల్గా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునే అన్ని గ్రూప్ B, గ్రూప్ C పోస్టులు కాబట్టి 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్. మంచి ఈమెయిల్ ఐడి ఏదైతే మీ ఫోన్లో ఉందో అదే ఇవ్వండి, ఎందుకంటే మనం మెయిల్ పెడతారు దానికి సంబంధించి. సో ద ఇన్స్టిట్యూషన్ విల్ సెండ్ కాల్ లెటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడికి మనకు మెయిల్ పెడతారు, అది ఎప్పుడు పెడతారని కూడా తెలియదు. సో అది 2 monthsకో 1 monthకో 3 monthsకో ఇప్పుడు పెట్టేది తెలియదు, మెయిల్ చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా రిటర్న్ ఎగ్జామినేషన్కి, ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తే మెయిల్లో మీరు ఆ రోజు వాళ్ళు చెప్పిన టైంకి, చెప్పిన లొకేషన్కి, చెప్పిన డాక్యుమెంట్స్ తోటి వెళ్తే మీకు సెలక్షన్ ప్రాసెస్ పెట్టి వాళ్ళు ఎగ్జామ్ అన్న పెడతారు, లేదంటే ఇంటర్వ్యూ అన్నది పెడతారు, తీసుకుంటారు. సో ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, candidates are required to take print and save the
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ప్రిజర్వ్ ఇట్ టిల్ ద సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్ ద సెలక్షన్ ప్రాసెస్. అప్లికేషన్ అయిపోయాక ప్రింట్ తీసి పెట్టుకోండి. ఫర్ టెక్నికల్ సపోర్ట్ డీటెయిల్స్ ఆర్ క్లారిఫికేషన్, సో ఇక్కడ చూడు కదా ఈమెయిల్ ఐడి ఇచ్చిండు recruit@nitw.ac.inకి మీరు మెయిల్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కానీ కావాలంటే. ఫెసిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పిన కదా, జనవరి 7th ఉంది, 2025 జనవరి 7th ఇక్కడ 11 PM ఆల్మోస్ట్. సైట్ వచ్చేసి www.nitw.ac.in. సో అండర్ ద ట్యాబ్ కెరీర్స్ జాబ్స్, అండర్ ద ట్యాబ్స్ ఈ వెబ్సైట్లో కెరీర్స్ ఆర్ జాబ్స్ అనే ట్యాబ్లో అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 7 గుర్తుపెట్టుకోండి 2025. అప్లై చేసి అయితే పెట్టుకోండి. ఇంటర్ లెవెల్ పోస్టులు ఉన్నాయి కదా, నేను మీకు చెప్తే జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ వర్డ్స్ అంటే 35 words per minute వస్తే అది అప్లై చేసుకోండి. లేదన్నా అనుకుంటే ల్యాబ్ అటెండెంట్ ఉంది, ఆఫీస్ అటెండెంట్ ఉంది, 18,000 బేసిక్ పే అంటే 25,000 దాకా శాలరీ వస్తుంది. అదైనా పర్లేదు. సో చిన్నదైతే చిన్నది, మీకు జాబ్ చేసుకుంటేనే తర్వాత మనకు డిగ్రీలు పీజీలు ఉన్నాయి కాబట్టి వేరే జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు. చిన్నదైతే చిన్నది అప్లై చేసుకోండి. లేదంటే ఆ సూపరింటెండెంట్ పోస్ట్ ఉంది కదా 35,000 బేసిక్ పేనే ఉంది, దానికన్నా అప్లై చేసుకోండి. లైబ్రరీ సైన్స్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. బీపెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. సో ట్రై చేస్తా అనుకున్న వాళ్ళు ట్రై చేసుకోండి. ఇది ఎందుకంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచిగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ అంటే వరంగల్ మనకు దగ్గర, మన తెలంగాణ లోకల్. ఒకవేళ మీకు జాబ్ వచ్చినా కానీ మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు జాబ్ చేయనీకి. వేరే స్టేట్ కాదు ఇది, వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయ్యి వేరే సైడ్ పోతలేరు. సో మన దగ్గర మన వరంగల్లో జాబ్ కాబట్టి, మన ఎన్ఐటి వరంగల్ కాబట్టి ట్రై చేయండి, అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అంతే. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. ఓకేనా? సో అంటే కొంచెం సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది పీజీ వాళ్ళు అన్ని యూనివర్సిటీలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ఎవరికైనా వేరే వాళ్ళకి ఈ ఛానల్ రీచ్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోలు మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో అంతే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యర్ క్యాంపస్ స్టూడెంట్.